హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో పల్లీ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నార్మల్గా పల్లీ పచ్చడి కాకుండా నేను చెప్పే విధానంలో చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 60-70% పల్లీలు వేగిన తర్వాత మాత్రమే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు పప్పు లోపల వరకు వేగి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు పల్లీలు మనకి ఒక 80% వేగాయి కదా. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు కూడా గుమ్మడి గింజలు వేసుకోండి. గుమ్మడి గింజల్లో ఎక్కువ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఇది మనకి కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ని అందిస్తుంది. అందుకే నేను పల్లీలతో పాటు పంకిన్ సీడ్స్ని కూడా వేసుకున్నాను. కొద్దిగా చింతపండు వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమం వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే కొద్దిగా వాటర్ వేసుకొని పచ్చడి పట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు బాగా వేగాయి కదా. ఇప్పుడు ఈ రెడీ అయిన పోపుని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పల్లీల పచ్చడిలో వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. హెల్త్కి చాలా మంచిది. పల్లీలే కాకుండా ఇలా పంకిన్ సీడ్స్ కూడా వేసి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.